గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ముఖ్యంగా గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో అంశానికి వస్తే కొన్ని జిల్లాల్లో కోలుకోని పరిస్థితిలో ఆ స్థాయిలో వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఖమ్మం, అదేవిధంగా నల్గొండ ప్రాంతం. ఖమ్మంలోనే భారీగా నష్టం వాటిల్లిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న ముఖ్యమంత్రి కూడా ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్ళారు. అక్కడ కొంతమంది బాధితులతో మాట్లాడారు. ఆ వరద ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు. మొత్తానికి దాదాపు 16 మంది వరకు ఈ వర్షాలకు, భారీ వర్షాలకు చనిపోయారు. సో చనిపోయిన కుటుంబాలకు కూడా ఆయన ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ప్రతి కుటుంబానికి 5 లక్షల చొప్పున, దాంతోపాటు ఏదైతే నష్టపోయిన పంట ఏదైతే ఉందో 10,000 తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు ప్రకటించారు. సో ఈ భారీ వర్షాలు, ఈ విపత్తు తీవ్ర నష్టం వాటిల్లింది. సో వెంటనే కేంద్రం స్పందించాలి, కేంద్రం సహాయం చేయాలి, కేంద్ర సహాయం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతోపాటు ఇటు ప్రధాని కూడా స్వయంగా వచ్చేసి ఇటు ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్ని ఆయన పర్యటించాలి, ఇక్కడ పరిస్థితులు చూడాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. ఇటు కేంద్ర సహాయం కూడా చేయాలని చెప్పేసి కూడా ఆయన కోరుతున్నారు. సో ఇవన్నీ చేస్తూ ఉంటే అంటే నిరంతరం ముఖ్యమంత్రి 24 గంటలు అధికారులతో మాట్లాడి సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తుంటే కొందరు బురద రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. మరి ప్రతిపక్ష నాయకులు కేవలం విమర్శలకే పరిమితం అయ్యారు. ఈ సమయంలోని రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కలిసి మనం కలిసికట్టుగా పనిచేయాలి అనేది చేయాల్సింది పోయి నా పైన విమర్శలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నారు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నారు. కనీసం బాధితులను ఓదార్చాల్సిన అవసరం లేదా? ఒక ఆయన ఫామ్ హౌస్లో పడుకున్నారు, ఒక ఆయన అమెరికాలో ఉన్నారు, ఒక ఆయన బురద రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇది ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరగడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ ట్వీట్ చేస్తున్నారు అమెరికా నుంచి. ఖమ్మం జిల్లాలో ఆ స్థాయిలో ప్రాణ నష్టం జరిగిందంటే అక్కడ 3 మంత్రులున్నా కూడా సరైన స్పందన లేదు, వాళ్ళు సరైన సమయంలో స్పందించలేకపోయారు. ముఖ్యంగా హెలికాప్టర్లు కూడా, ఒకవేళ హెలికాప్టర్ను సమయంలో హెలికాప్టర్లు తీసుకువెళ్ళి వాళ్ళను తీసుకువచ్చింటే ఈరోజు ఆ స్థాయిలో ప్రాణ నష్టం జరిగేది కాదు కదా. సో వాళ్ళు నెగ్లిజెన్స్గా ఉన్నారు మంత్రులు అని చెప్పేసి చెప్తున్నారు. ఒక మంత్రి ఏమో హెలికాప్టర్లో ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు, మరొక మంత్రి ఏమో హెలికాప్టర్ లేదు అని చెప్పేసి ఇంకొకరు చెప్తున్నారు. ఇంకో మంత్రి ఏమో వెళ్ళడానికి ఇబ్బంది, ఈ రకం ఇంకో మంత్రి ఏమో ఏపీ ముఖ్యమంత్రికి కాల్ చేస్తారు. సో అంతే తప్ప వీళ్ళు ఇక్కడ చేయలేకపోయారు. పక్క రాష్ట్రంలో చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ స్థాయిలో ఆయన వర్షాలు పడ్డప్పటి నుంచి కూడా పర్యటిస్తున్నారు. అక్కడ బాధితులకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కనీసం బాధితులను పరామర్శించలేదు. నిన్న అంతా జరిగిపోయినాక నిన్న సాయంత్రం వెళ్ళారని చెప్పేసి సో ఈ రకమైన విమర్శలు చేస్తున్నారు. మరి ఈ సమయంలో ఇలాంటి విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే అందరూ రాజకీయాలు పక్కకు పెట్టి అందరూ సమన్వయంతో ఈ నష్టం జరగకుండా అదే బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది, బాధితులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది, ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో ఇలాంటి విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్టు? ఇలాంటి అంశాలను కూడా చర్చిద్దాం. మరి నిజంగా ప్రభుత్వం వైఫల్యం ఉందా ఈ బాధితులను ఆదుకోవడంలో అనే అంశంపైన చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా ఇటు బీజేపీ సీనియర్ నాయకులు ఆచార్య గారు ఉన్నారు, ఇక రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్ల మల్లయ్య యాదవ్ గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా రామ్మోహన్ రావు గారి దగ్గర మీ దగ్గరకు వద్దాం, మీ తర్వాత నేను పార్టీ అభిప్రాయాలు తీసుకుంటాను. ఎలా చూస్తారు ఇది? ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చాయి, చూసాము. సో ఇప్పుడు వచ్చాయి. ఇక్కడ 16 మంది వరకు చనిపోయారు. ఇక్కడ స్పష్టంగా ప్రభుత్వ వైఫల్యం కనబడుతుంది అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. సరైన సమయంలో వీళ్ళు స్పందించకపోవడం, అధికారులను అప్రమత్తం చేయకపోవడంతో ఈరోజు ఈ స్థాయిలో నష్టం వాటిల్లింది, ప్రాణ నష్టం జరిగింది అనేది ఈరోజు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారా? రాజేష్ గారు, మీకు అట్లాగే హర్షవర్ధన్ గారికి, ఆచార్య గారికి, మిగతా మిత్రులకు నమస్కారం. 60 ప్రేక్షకులు కూడా మొదటిగా విషాద సంఘటన అంటే అందరం స్పందించే ఇవాళ ప్రోగ్రామ్ పెట్టిన కనుక మీకు అభినందనలు. ఎందుకంటే నా చిన్నప్పుడు చూసేవాడిని, మా ఊళ్ళో చెరువు కట్ట తెగిపోతుందంటే సర్పంచే కాదు ఊళ్ళో ఉన్న అందరు రైతులు వెళ్ళి ఆ చెరువు కట్ట తెగకుండా ఆపేవాళ్ళం, ఇసుక బస్తాలు వేసేవాళ్ళం, రకరకాలుగా మట్టి నింపేవాళ్ళం. అట్లాగే ఎవరైనా పక్కీళ్ళు కాలిపోతుందంటే అందరం చూస్తూ చోద్యం చూసుకుని కూర్చునే వాళ్ళం కాదు, ఆడ ఎవరైనా సరే శత్రువు దగ్గర ఇల్లు మంటలు ఆపే ప్రయత్నం చేసేవాళ్ళం. ఇవాళ రాష్ట్రం, ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇవాళ వరదలు చిక్కుకున్న సమయంలో మనం వరద సమయంలో బురద రాజకీయాలు చేయొద్దని అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేస్తాను. అంటే ఎవరు మొదలు పెట్టారు, ఎవరు దీన్ని ఖండిస్తున్నారని పక్కన పెడితే
ఇవాళ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనం గొడవ పెట్టుకుంటే ఎట్లా అని నేను ఖచ్చితంగా రాజకీయ పక్షాలు అంటున్నాను. దీనికి కారణం ఎవరు అంటే అందరం అంటున్నాను. ఇప్పుడు మానవ తప్పిదమా, ప్రకృతి పాపమా, ప్రకృతి శాపమా అంటే ప్రకృతి శాపం ఉన్నది. అందుకనే 45 సెంటీమీటర్ల వర్షం మహబూబాద్ జిల్లాలో ఒకే రోజు కురిసిందంటే అర్థం చేసుకోండి. ప్రతి గంటకు 2 సెంటీమీటర్ల పైగా కురిసింది. గతంలో మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం, మన దీవెల ముసుర్లు అంటే దీపావళి ముసుర్లు, అంతకుముందు చవితి ముసుర్లు చూసేవాళ్ళం. కాలాలు కూడా మారుతున్నాయి రాజేష్ గారు. మనం దాన్ని గమనించకుండా మనం గట్టిగానే అంటే ప్రభుత్వాల మీదే, ప్రభుత్వం ఏదుంటే అది ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది అనుకోండి, కాంగ్రెస్ విమర్శించేది, కాంగ్రెస్ ఉంది కానీ టీఆర్ఎస్ విమర్శిస్తుంది, అంతే తప్ప పార్టీలు శాశ్వతం కాదు కదా. ప్రభుత్వాలు శాశ్వతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ శాశ్వతం కదా అని నేను అంటున్నాను. ప్రభుత్వాన్ని ఎవరున్నారని పక్కన పెడితే ఇవాళ 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు చలికాలం, 4 నెలలు ఎండాకాలం. కాదు రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్ ఇక్కడ మామూలుగా ఎట్లుంటుందంటే వర్షాలు ముందస్తుగా అధిక ముందస్తున్న వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేస్తుంది. సో రేపటి నుంచి ఈ స్థాయిలో వర్షం ఉంటుంది, ఈ ప్రాంతంలో ఇన్ని సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే అలర్ట్ అవ్వడము, అదేవిధంగా అధికారులను అప్రమత్తం చేయడము, అక్కడ ఏదైనా వరద ప్రభావిత ప్రాంతాలు ఉంటే వెంటనే అక్కడ లేకపోయి అక్కడ ఉన్న వాళ్ళని అంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం అవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అధికారులకు తెలిసి ఉంటుంది ఎక్కడ వర్షాలు పడితే ఎట్లా ఉంటుంది అనేది. సో ఇది చేయడంలో ప్రభుత్వమైన వైఫల్యం అయిందా? ఎందుకంటే ఈ 16 మంది చనిపోయారు. అంటే ఒకటి రాజేష్ గారు నేను ఏమంటున్నానంటే, గతంలో కంటే వాతావరణ శాఖ అక్యురేట్ గా చెప్తుంది, కానీ మహబూబాబాద్ జిల్లాలో ఫలానా దగ్గర 45 సెంటీమీటర్లు పడుతుంది కొంచెం కష్టం కదా అని నేను అంటున్నాను. అందుకని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందే. కొన్ని ఏముంటుంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థ. అందుకని రేవంత్ రెడ్డి గారు నేను ఒక మంచి ప్రయత్నం చేశారు. మనం కూడా రాష్ట్రంలో ఎందుకు పెట్టుకోవద్దు ఇట్లాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థను అని అన్నారు. మంచిదే అంటున్నాను. అంటే మనకు కొన్ని హెలికాప్టర్లు సమకూర్చుకోవడం, కొంత సిబ్బంది ఉంటే బాగుంటుంది కదా. హైడ్రా అదే ఉద్దేశం. హైడ్రా ఉద్దేశం ఏంటంటే ముందస్తు చర్య రాకుండా చేయడం. ఒక రకంగా చెప్పాలంటే ఇట్లాంటివి ముందస్తుగా ఉండాలి. ఇప్పుడు పరస్పరం ఇద్దరు ఆరోపించుకుంటే ఏంటి? ఇప్పుడు మాకు 3 మంత్రులు తిరుగుతున్నారు, కనపడుతున్నారు కదా అక్కడైతే. అట్లానే ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు, కనపడుతుంది కదా. నేనేమంటున్నాను, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మనము రాళ్ళు వేయడం కాకుండా, అంటే మునిగిపోతున్న వాడి మీద రాళ్ళు వేయడం కాకుండా మనం కొంచెం ఆదుకునే ప్రయత్నం చేద్దాం. మీడియాతో సహా అంటున్నాను. మనము మీడియాలో కూడా చూపెడుతున్నాం కదా, కొట్టుకపోతున్నామని చూపెడుతున్నాం. కొట్టుకపోతున్న వాడిని మొట్టమొదటి తాడో ఇంకేదో వేసి రక్షించే ప్రయత్నం చేయాలి కూడా మనం అని నేను అంటున్నాను. అట్లా కాకుండా దాన్ని విజువల్ చూపించుకొని మనము అటుపక్కన రాజకీయ నాయకులు దీన్ని రాజకీయం చేస్తున్నారు అంటున్నాను స్పష్టంగా. ఇప్పుడు వైఫల్యం ఉందంటే హరీష్ రావు గారు నేను ఒక మంచి విమర్శ చేశారు. ఏమనంటే, మేము మొదలు ఇప్పటిదాకా జాగ్రత్తలు చేసుకుంటే బాగుంటుంది మీరు అన్నది విమర్శ చేశారు. కానీ ఇంకొకటి ఏమవుతుందంటే, మనకు కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా మేము ముందస్తు జాగ్రత్త తీసుకోబట్టి వాళ్ళ హైదరాబాద్ లో వరదలు అరికట్టబట్టి మనకు ఒక నాలా నిర్మించడంలో మేము ముందున్నామండి. మంచిదే కదా అంటున్నాం. ప్రభుత్వాలు శాశ్వతం కదా. గత 5 ఏళ్లలో చేయడం వల్ల ఇవాళ హైదరాబాద్ లో వరదలు అంత పెద్ద ఎత్తున 2020లో వచ్చినట్టు 2024లో 2022లో వచ్చినట్టు రాలే కదా. దాన్ని అభినందించాలి. దీనికి మళ్ళీ వీళ్ళు ఏం చేయాలని ఆలోచన చేయాలి తప్ప పరస్పరం విమర్శించుకోవడం కరెక్ట్ కాదు. ఇంకోటి కూడా కేసీఆర్ గారిని ఒకటి కోరుతుంది ఏంటంటే, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా తాను తిరగడం అంటే భరోసా ఇవ్వడానికి ఉండాలి కదా అంటున్నాడు. 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏమో అక్కడ తిరుగుతుంటాడు. 40 సీట్లు 39 సీట్లు వచ్చి 35 సీట్లు ఉన్న కేసీఆర్ గారు ఎందుకు తిరగారు అంటున్నాం. వయసు రీత్యా చూసుకుంటే చంద్రబాబు నాయుడుకి ఆయనకు చాలా తేడా ఉంది కదా, మరి ఎందుకు తిరగడం లేదు? అంటే ప్రతిపక్ష నాయకుడిగా సామాజిక పరిమితం అయితే గతంలో చూసాం. వాళ్ళు అదే అంటున్నారు రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు డే 1 నుంచి తిరుగుతున్నాడు, ఆ వరదలనే ఉంటున్నాడు, ఆయన రాత్రి పగలు అనకుండా అక్కడ తిరుగుతున్నాడు. ఇక్కడ ఎందుకు ముఖ్యమంత్రి తిరగట్లేదు అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అందరూ ఏమంటున్నానంటే అక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తాము కూడా ఒక సహాయంగా చెయ్యి వేస్తారంటున్నాను. అది కాకుండా ఇంట్లో కూర్చొని విమర్శించడం సరైనది కాదు. ఎవరైనా అవుతారని చెప్పిన అందుకనే ఈ ఒక్కటే మాట నేనేమంటున్నానంటే, ఈ పరస్పర విమర్శలు మాని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట ఏంటంటే, నిన్న ప్రస్తావించకపోతే బాగుండేది. ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు కదా. ఒక రివ్యూ మీటింగ్ లో ప్రతిపక్ష నాయకుడు విమర్శించే అవసరం లేదంటున్నాడు. నిన్న అక్కడ కూడా అవసరం లేకుంటే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. రామ్మోహన్ రావు గారు ఏమంటారు కాదు, ఇటు తిరిగితే ఇటు తిరిగారు. రామ్మోహన్ రావు గారు ఇప్పుడు దానికి స్పందించకపోతే ప్రతిపక్ష నాయకుడు విమర్శలు చేస్తూ ఉన్నారు కదా, పదే పబ్లిక్ వెళ్తా కొట్టే అవును కాదు కదా. ప్రజలకు విడిచిపెడదాం. ప్రజలు చూస్తున్నారు కదా ఏ మంత్రులు తిరుగుతున్నారు, ఎవరు ప్రజల్లో ఉన్నారు. ప్రజల కంటే న్యాయ నిర్ణేతలు వేరే ఉంటారంటారా అని నేను అంటున్నాను. రైట్. ఆచార్య గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఆచార్య గారు గుడ్ మార్నింగ్ అండి. ఆచార్య గారు ఏంటి 4 రోజులుగా చూస్తున్నాం కదా, మొత్తం రాష్ట్రం కుదేలైపోయింది వర్షానికి. ముఖ్యంగా 2 జిల్లాల విషయంలోనే 16 మంది చనిపోయారు. ఇవైపు ఏమో బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది. గతంలో మేము ఉన్నాం, ఎప్పుడు కూడా ఈ స్థాయిలో
ప్రాణ నష్టం జరగలేదు, ఆర్థిక సాయం కూడా సరిగా లేదు, ముఖ్యమంత్రి స్పందించలేదు, అధికారులు స్పందించట్లేదు సరిగా. అసలు ఖమ్మంలో మంత్రులు లేరు అంటున్నారు. ఎవరు? కేటీఆర్ 3 మంత్రులు అసలు ఖమ్మం మంత్రులు వెళ్ళలేరు అని. అంటే ఇవాళ రాజకీయ విమర్శలు చేసేటువంటి సమయం ఇది కాదు. రాజకీయ విమర్శలు చేసుకొని పై చేయి చేసుకోవడం, మీడియాలో మేము పై స్థానంలో ఉన్నాం అనేటువంటి విధంగా చేయడం అనేది సమంజసం కాదు. ఏదేమైనా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీలు చేసి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని సలహాలు ఇవ్వాలి. ఈ వాళ్ళు చేయనప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా ఫీల్డ్ మీద మీరు చేసింది ఏమున్నది? ఫీల్డ్ మీద ప్రతిపక్ష పార్టీ చేసేది ఏం కూడా లేదు. కనీసము విజిట్ చేసే పరిస్థితులలో కూడా ఆ పార్టీ లేదు. అలానే మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రకృతి ఇంత పెద్ద ఎత్తున విలయతాండం చేస్తున్న సందర్భాన ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడడము, రాజకీయాలలో రెచ్చగొట్టుకోవడము, ఇంకొకటి రివ్యూలో కూడా ముఖ్యమంత్రి విమర్శన చేసే విధంగా ఏదో ఒక రకంగా ఇట్లా పిన్ పాయింట్ కొట్టి మాట్లాడి అవతలను రెచ్చగొట్టడం కాదు. ఇది రెచ్చగొట్టే సమయమే కాదు. అవును, ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి ఎవరిని రెచ్చగొడుతున్నారు అంటున్నారు. కొంతవరకు అంటే వాళ్ళు వీళ్ళని రెచ్చగొట్టుడు, వాళ్ళని రెచ్చగొట్టుడు. ఇలా ప్రధానమంత్రి డైరెక్ట్ గా ముఖ్యమంత్రితోటి ఫోన్ చేసి మాట్లాడాడు. ముఖ్యమంత్రి కాదు ఫోన్ చేసింది, ప్రధానమంత్రి చేసి మాట్లాడాడు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడాడు. అదేవిధంగా అమిత్ షా గారు కూడా మాట్లాడాడు, హోంమంత్రి. మీకు ఏ సహకారం కావాలన్నా చెప్పండి అని అన్నాడు. ఇవాళ ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది, అది సహకారం ఏ రకంగా చేయాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి కేంద్రానికి చెప్తే కేంద్రం ఏ రకంగా చేస్తుంది అనేది మనం చూద్దాం. ఇవాళ చనిపోయిన వాళ్ళకు నిజంగా కూడా ఇంతకుముందు ఏదో 4 లక్షలు ఉండే, దాన్ని ఇప్పుడు 5 లక్షలు చేసినాం మేము, 5 లక్షలు చేసినాం. అంటే ఇప్పుడు ఈ 5 లక్షలల్లా కేంద్రం కూడా ఈ చనిపోయిన వ్యక్తులకు ఇలాంటి పరిస్థితులల్లా, ఈ విపత్తులల్లా చనిపోయినప్పుడు అమౌంట్ ఇస్తుంది. ఇప్పుడు ఆ అమౌంట్ కలుపుకొని 5 లక్షలా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే 5 లక్షలా, లేకపోతే ఆ కేంద్రం ఏం లేదా, ఏమి ఇవ్వరా లేదా అనేది అది కొంత క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఒకటండి ఆచార్య గారు, విషయం ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, ప్రధాని రావాలి, స్వయంగా ప్రధాని వచ్చేసి ఖమ్మం జిల్లా కావచ్చు, నలుగురు ఈ ప్రాంతాలు ఖచ్చితంగా ఆయన పర్యటించాలి, తక్షణ సహాయం కూడా ఇవ్వాలి, దాదాపు 5,000 కోట్ల వరకు అని చెప్పేసి కేంద్రం ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. మరి కేంద్రం ఇచ్చే అవకాశం ఉందా? ప్రధాని వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు కూడా ప్రయత్నం చేయాలి. మనం కూడా ఎందుకు ఇవ్వరు, ఇస్తారు. ఈ పరిస్థితులలో కేంద్రం సాయం చేస్తుంది అనేది 100% నేను విశ్వసిస్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా హుందాగా ప్రధానమంత్రి గారిని ఏదైతే అన్ని జరిగిన నష్టాన్ని విశదీకరిస్తే ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వాలి. దాంట్లో తప్పేమున్నది? 5,000 కోట్లు లేదు, 6,000 కోట్లకు నష్టం జరిగితే 10,000 కోట్లు అయినా సరే నష్టం జరిగితే ఇవ్వాలి. ఇవరికే రెడీలు ఉన్నది కేంద్రం, అట్లాంటిది ఏం లేదు. ఇక్కడ వివక్ష కాదు. ఆచార్య గారు ఒక పాయింట్ చెప్పండి. ఇక్కడ ప్రభుత్వము ఈ వర్షాల సమయంలో సరైన సమయంలోనే స్పందించింది, అధికారులు అప్రమత్తమయ్యారు అని అనుకోవచ్చా? లేదు కాస్త ఆలస్యం జరిగింది, ప్రభుత్వం ఈ అంశంలో కొంచెము లేట్గా స్పందించింది, నిర్లక్ష్యంగా వివరించింది అనుకోవచ్చు? నేను విమర్శించాలనేది కాదు. వర్షాలు వస్తున్నప్పుడే మనం కొంత అలర్ట్గా ఉన్నాం కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగలేదు. రెండవది, ఆంధ్రకు మనకు పోల్చుకుంటే అక్కడ మనకంటే ఎక్కువ వర్షపాతం ఎక్కువ ఉంది, అక్కడ నష్టం ఎక్కువ ఉంది. పాపం వాళ్ళకి అక్కడ ఉన్నట్టు దానికంతా మనకు ఇక్కడ లేదు. నేను చూస్తున్నటువంటి విజువల్స్ బట్టి. కాబట్టి మన ప్రయత్నం మనం చేసిర్రు, ఇంకా ఎక్కువ చేసేది ఉంది అనేది ప్రతిపక్షాలు కోరుకుంటాయి, ప్రజలు కోరుకుంటారు. నువ్వు ఎంత చేసినా ఇంకా చేయాలంటారు, చేయాలి అంతే. కానీ మేము చేసినాం కానీ మీరే ఏం చేయలేదు, మీరు ఇట్లా చేయలేదు అట్లా చేయలే అని అనడం. ఇక వాళ్ళు కొన్ని పార్టీలేమో ఇక
కానీ ఇక విమర్శ చేసి విడిచిపెడితే మా డ్యూటీ అయిపోయిందని. రైట్, ఒక నిమిషం నేను మళ్ళీ వస్తాను ఆచార్య గారు మీ దగ్గరికి. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లా యాదవ్ గారు వచ్చారు లైవ్లోకి. మల్లా యాదవ్ గారు, ఏంటి ఈ విపత్తు పైన కనీసము మీరందరూ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, కనీసం ఎవరు పర్యటించలేదు, కానీ బాధితులకు ఒక భరోసా కల్పించి వాళ్ళకు ఒక సహాయం చేయాల్సిన సమయంలోనే మీరు బురద తల్లుతున్నారు ముఖ్యమంత్రి పైన, ప్రభుత్వం పైన అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ వాతావరణ శాఖ ముందుగానే అనౌన్స్ చేసిందండి, వర్షాలు అతి భారీగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. రెడ్ అలర్ట్, పింక్ అలర్ట్, ఆయా ప్రాంతాలు ఆయా జిల్లాలను బట్టి వర్షపాతం ఏ రకంగా నమోదు కాబోతుందో దాన్ని అధికారులకి ముందే ఆదేశాలు ఇచ్చేసారు. కానీ దానికి అనుగుణంగా ముందు మామూలుగా కంట్రోల్ రూమ్ ఉంటుంది, కంట్రోల్ రూమ్ లో ఈ ఫోన్ నెంబర్ ఉంటుంది అని చెప్పేసి ప్రజలకైతే ఇచ్చారు, కానీ దానికి అనుగుణంగా అక్కడ అమలు చేయలేదు. అధికారులు స్పందించలేదు, ఆ ఫోన్లను ఎత్తిన నాయకుడు లేడు. వర్షాలు పడి వరదలు వస్తే కనీసం ఆ ప్రాంతాలల్లో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా లేరు, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా లేరు. తెల్లారి మొత్తం ఉపద్రవం మునిగిపోయిన తర్వాత ఎక్కడికక్కడ కట్టలు దిగి చెరువులు కొట్టుకుపోయిన తర్వాత మనుషులు చెరువులలో వరదలలో చిక్కుకొని పోయిన తర్వాత అప్రమత్తమై వచ్చి మామూలుగా చేతులు దొరుకునే ప్రయత్నాలు చేసేది. ఇప్పుడు హెలికాప్టర్ దొరకలేదు అనేది అప్పటికప్పుడు కాదు కదా ప్రయత్నం చేసేది, ముందుగా తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంటది కదా ప్రభుత్వాన్ని ముందస్తుగా. అందుకే కదా వాతావరణ శాఖ సూచనలు ఇచ్చింది. దానికి అనుగుణంగా చేయాల్సిన ప్రజాప్రతినిధులు కానీ అది స్పందించలేదు అనేది ముమ్మాటికి వాస్తవం. ఈ రోజు దాదాపుగా నాకు తెలిసి మామూలుగా ఒక 40-50 సంవత్సరాల నుంచి ఇటువంటి వాతావరణం వేరు ఉండొచ్చు. ఎందుకంటే నాలాలు ఓపెన్ ఉన్నాయి, తర్వాత కాలువలు ఓపెన్ ఉన్నాయి, చెరువులు ఓపెన్ ఉన్నాయి, వచ్చిన నీళ్లు దాంట్లో ఇంకిపోయి ఉండొచ్చు, ఇంకేదైనా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు జనాభా పెరిగిన తర్వాత, ఇల్లు పెరిగిన తర్వాత, కట్టడాలు పెరిగిన తర్వాత, మొత్తం ఎక్కడికక్కడికి నాలాలు కుదించుకుపోయిన తర్వాత నీళ్లు ఇంకిపోయే పరిస్థితి లేదు టౌన్ల నగరాలలో. కానీ ఒకటి మలయాదవ్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరే మీరు విమర్శలు చేస్తున్నారు, ప్రజలు ఒకవేళ రిసీవ్ చేసుకోవాలంటే మీరు కూడా ఆ స్థాయిలో వెళ్ళి ఆ ప్రజల్లోకి వెళ్ళి ఆ వరద ప్రాంతాల్లో మీ పార్టీకి ఒక ముఖ్యమంత్రిగా గతంలో చేశారు కాబట్టి పార్టీ నేతలకు ఒక పిలుపు ఇవ్వడం, వెళ్ళండి మీరందరూ కూడా వెళ్ళి సహాయ సహకారాలు అందించండి, బాధ్యత అండా ఉండాల్సిన అని చెప్పాల్సిన కేసీఆర్ కనీసం ఫామ్ హౌస్ పరిమితం అయ్యాడు. గతంలో మనం అక్కడ చూస్తున్నాం ఏపీలో ఒక విజయవాడలో వచ్చిన వరద మనం చూసాం, అంతకన్నా ఎక్కువ వచ్చింది, విజయవాడ కన్నా ఎక్కువ ఖమ్మం ఉంది యాక్చువల్గా. సో అలాంటి సమయంలో ముఖ్యమంత్రి బయటికి వచ్చి మాజీ ముఖ్యమంత్రి బయటికి వచ్చి పరామర్శించాల్సింది పోయి ఆ బాధ్యత అండాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి నిన్నంతా తిరుగుతున్నారు. ఎందుకు కేసీఆర్ తిరగలేకపోతున్నారు? ఎందుకు కనీసము మౌనంగా ఉన్నాడు? ఆ మౌన ముద్ర వీడాలని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి అంటున్నాడు. ఎందుకు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది? మలయాదవ్ గారు రైట్, మలయాదవ్ గారు ఒక సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది. మలయాదవ్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి సీట్ రైట్, మలయాదవ్ గారు కొంచెం మీ సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది, మళ్ళీ మీ దగ్గర. హర్షవర్ధన్ రెడ్డి గారు ప్లీజ్. గుడ్ మార్నింగ్ రాయజన. హర్షవర్ధన్ రెడ్డి గుడ్ మార్నింగ్ అన్న. మార్నింగ్ ఏంటి పూర్తిగా వైఫల్యం చెందారు అనేది ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు 16 మంది చనిపోయారు. దీనికి అంతటికి సరిగ్గా మంత్రులు స్పందించకపోవడం, అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో జరిగింది అనేది ఈరోజు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. అన్న ఇప్పుడు వర్షాలు ప్రారంభమైంది 31 ఆగస్టు రోజు, అంటే 1వ తారీఖు నాడు సండే రోజు కల్లా వర్షాల తీవ్రత హెచ్చుగా అక్కడ నమోదు కావడం జరిగింది. నిన్ననే మా ముఖ్యమంత్రి గారు రోడ్వే ద్వారా ఖమ్మం చేరుకొని ఖమ్మంలో లోతట్టు ప్రాంతాలతో పాటు అక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ చేరుకొని రివ్యూ మీటింగ్ పెట్టి కూడా స్వయంగా తన కళ్ళతో చూసినటువంటి ఈ యొక్క అకాల వర్షాల బాధితులను ఆదుకోవడానికి ఎమర్జెన్సీగా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ లో కూడా వారు కావాల్సినవన్నీ కూడా ప్రజల కోసం ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి 3 మంత్రులే కాకుండా పొంగులేటి గారు కానీ, తుమ్మల గారు కానీ, బట్టి విక్రమార్క గారి కాకుండా నీటిపారుదల శాఖ మంత్రి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు వెంబడి ఉన్నారు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు లాస్ట్ థర్స్డే నుంచి అక్కడే ఉన్నారు. స్టార్టింగ్ డే తుమ్మల నాగేశ్వరరావు గారే
అక్కడ మొత్తం తిరిగి, అంటే ఒక కేబినెట్ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కూడా వారు అక్కడే ఉండి సమీక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా హెలికాప్టర్ల కోసం వారు ప్రయత్నించిన సంగతి మనకు అందరికీ తెలుసు. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే కేటీఆర్ ముఖ్యంగా ఏదో హెలికాప్టర్ల కోసం ట్రై చేసినట్టు, ఫోన్లు చేసినట్టు యాక్టింగ్ అనేది ఒక టెక్నికల్ ఇష్యూ, ఇది కనిపించే ఇష్యూ. మీరు అక్కడ ఏం జరిగిందంటే ఒకటి ఏమి విమర్శలు చేస్తున్నారు, ఒక మంత్రి ఏమో హెలికాప్టర్లో కూర్చొని సెల్ఫీలు దిగి పంపించడము, అదే రాయేష్ అన్న. ఒక మంత్రి ఏమో హెలికాప్టర్ లేదు మాకు రాలేదు అనేది ఒకటి, ఒక ఆయనేమో పక్కపారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి, అంటే ఎవరు కూడా సీరియస్ గా వర్క్ చేయలేదు అనేది. అన్న రాయేష్ అన్న, కేటీఆర్ కు నాకు ఎంపీ 51-52 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా మెచ్యూర్ కాలే అని ఏం మాట్లాడుతుండో అర్థమైతలేదు. ఇది ఒక కనిపిస్తున్నటువంటి ప్రాసెస్. హెలికాప్టర్లను అడగడం టెక్నికల్ ఇష్యూ, హెలికాప్టర్ రావడం కూడా టెక్నికల్ ఇష్యూ. ఇదేదో లేనిది చెప్పడం, లేకపోతే ఎవరికి తెలియంది చెప్పడం కాదు. ఇది డెఫినెట్లీ రికార్డ్ ఉంటుంది. మనం హెలికాప్టర్లు అడిగింది, అక్కడ వాళ్ళు చెప్పింది అన్ని కూడా రికార్డు ఉంటుంది. దీని గురించి కేటీఆర్ చుక్కరగా మాట్లాడడం అంటే ఇంకా వేరే ఏం పని లేదు. ఇక ఇది అర్థమవుతా ఉంది. ఇంకొకటి రాయేష్ అన్న, గతంలో 9.5 సంవత్సరాల పాటు వీళ్ళు అధికారంలో ఉన్నారు. తండ్రి, కొడుకులు, అల్లుడు, వీళ్ళే కదా అధికారం చెలాయించింది. మరి వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా 1-2 సార్లు వరదలు వచ్చినాయి. 2022లో ఇదే రేంజ్ లో వరదలు వచ్చినాయి. ఖమ్మం, భద్రాచలం ఆ ఏరియా మొత్తం కూడా. మరి ఆ రోజు కేసీఆర్ గారు 4 రోజులకు పోయిండు. 4 రోజులకు పోయి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఇంట్లో ఉండి అక్కడ సమీక్ష చేసి 10,000 కోట్లు ప్రకటించి మొత్తం కరకట్ట కట్టి ఇప్పుడు ఇప్పటిదాకా కరకట్ట గురించి లేదు. ఆ 10,000 కోట్లు ₹1 మంజూరు చేయలేదు వాళ్ళు దిగిపోయే వరకు. మా ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో 2002 వరదల తీవ్రతను, నష్టపోయినటువంటి పరిస్థితిని కాదు హర్షవర్ధన్ రెడ్డి గారు, ఒక పాయింట్ అడుగుతా ఇక్కడ. ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు ఏపీ అంశాన్ని తీసుకుందాం. ఏపీలో కేవలం నాకు తెలిసి విజయవాడలోనే ఆ స్థాయిలో వరద వచ్చింది. ముఖ్యమంత్రి 2 డేస్గా రాత్రి పగలు అనకుండా ఆయన మొత్తం అక్కడ తిరుగుతున్నాడు. ఆ బోట్లలో పర్యటించి ఎక్కడెక్కడ కాలనీలు మునిగిపోయినాయో అక్కడికి వెళ్ళి ఆ భరోసా కల్పించి వాళ్ళకు ఆర్థిక సాయం లేక ఫుడ్ అది ఇచ్చేసి వస్తున్నారు. సో ఇక్కడ కూడా సేమ్ అంతకన్నా విజయవాడ కన్నా ఎక్కువ ఖమ్మం జరిగిందండి. నాకు తెలిసి ఖమ్మంలో ఆ స్థాయిలో వచ్చింది. ఆ మున్నేరు వాగు సంథింగ్ ఏదో పొంగి. ఎందుకు వెళ్ళలేకపోయారు ముఖ్యమంత్రి? ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే నిన్నంతా విమర్శలు వచ్చాక, నిన్న ముఖ్యమంత్రి పైన విమర్శలు వచ్చిన తర్వాత ఆయన బయలుదేరారు అనేది ఒక వార్త. ఇది టాక్. ఇది రాయేష్ గారు నిన్న పొద్దున్నే వారి షెడ్యూల్ ఉండింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కాబట్టి నివాళులు అర్పించి రోడ్వే వెళ్ళిపోయిండు. ఆయన వాతావరణం అనుకూలించకపోయినా రోడ్వేలో బయలుదేరిండు. ఇంకొకటి, గతంలో 9.5 సంవత్సరాలుగా పనిచేసినటువంటి ప్రభుత్వం, కేసీఆర్, అల్లుడు, కొడుకు, వాళ్ళకి తెలియదు ఆ తీవ్రత ఎట్లుంటుందనేది. ఈ రోజు వరకు ఎందుకు బయటికి రావట్లేదు? ఇలా మా ముఖ్యమంత్రి గారు 4 లక్షలు గతంలో ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఎక్స్గ్రేషియా ఏదైతే ఉందో ఆ 4 లక్షల రూపాయలను 5 లక్షలకు చేసిండు. వీళ్ళు 5,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇస్తే రేవంత్ రెడ్డి గారు 10,000 నిన్న ప్రకటించిండు. గొర్రెలు, మేకలు ఏమైనా చచ్చిపోతే గతంలో 4,000 వీళ్ళు తీసుకొచ్చింది, నేను వేరే అనడం లేదు. దాన్ని నిన్న 1,000 రూపాయలు పెంచుతూ ఇమ్మీడియట్ గా ఇవ్వడం జరిగింది. ఏదైనా పాడి పశువులు, అవి గేదెలు కానీ ఆవులు కానీ చచ్చిపోతే లాస్ట్ టైం వీళ్ళు 37,500 ఇచ్చేది, దాన్ని 50,000 చేసిండు. అంటే అక్కడ ఉన్నటువంటి బాధితులకు ఎక్స్గ్రేషియాలను పెంచుతూనే అక్కడున్న కలెక్టర్లను, రెవెన్యూ అధికారులను, ఒక ముఖ్యమంత్రి గారు నడుములోతు నీళ్లలో తిరిగినంత మాత్రాన్ని అక్కడ సహాయక చర్యలు అందరూ రాయేష్ గారు మొత్తం కాదు. హర్షవర్ధన్ రెడ్డి గారు తిరగడం అంటే సాయం కాదు. ఒక ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆందోళన చెందుతున్న బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది కదా. అదే కదా నిన్న వెళ్ళిండు కదా రాయేష్ గారు. మా బట్టి విక్రమార్క గారు వీడియోలు ఉన్నాయి చూడండి. నీళ్లలో ట్రాక్టర్ మీద వెళ్ళి ఒక పూరి గుడిసెలో లోపలికి వెళ్ళి కూడా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఆ జిల్లా వ్యక్తి మధిరలో. రేవంత్ రెడ్డి గారు కూడా రోడ్వేలో కారులో వెళ్ళి బ్రిడ్జిల మీద, అంటే ఆ బ్రిడ్జి కూలిపోతుంది అని అధికారులు హెచ్చరించినా కూడా ఆ బ్రిడ్జి మీద నిలబడి ఎక్కడెక్కడ వాళ్ళు బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి. ఒక విషయం హర్షవర్ధన్ గారు, ఒక అంశం ఇక్కడ మలయాదవ్ మళ్ళీ సిగ్నల్ వచ్చాడు. మలయాదవ్ గారు, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగి నాకు చెప్పలేదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, కనీసం అక్కడ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడు, ఎందుకు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు ఎందుకు అంటే కేసీఆర్ ఎందుకు ఈ మౌనంగా ఉన్నాడు? ఏమైనా ప్రజల మీద ఆగ్రహంతో ఉన్నారా? నాకు ఓట్లు వేయలేదు, నన్ను గెలిపించలేదు, నేను ఎందుకు వెళ్ళాలి అని ఆ రకంగా ఉన్నాడా? కనీసం ఒక స్టేట్మెంట్ లేదు, కనీసం బయటకు వచ్చి వాళ్ళని పరామర్శించింది లేదు. ఇప్పుడు
మాట్లాడు మలయాదవ్ గారు. అందరం ఉన్నప్పుడు ఆ. సిగ్- చర్యలు తీసుకోవడంతో పాటు అందరినీ అప్రమత్తం చేసి కావాల్సిన చేసి ముందస్తుగానే కావాల్సిన అన్ని కూడా అరేంజ్ చేసి అనుభవాలు ఉన్నాయి. ఈ రోజు కూడా మలయాదవ్ గారు ప్లీజ్ దయచేసి ఒకటి, మలయాదవ్ గారు మీది సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్లుంది, ఇంట్లో వైఫై ఫోన్ ఇన్లా కన్నా వచ్చేసేయండి. మీ సిగ్నల్ వీక్ ఉన్నట్లుంది, ఫోన్ ఇన్లా కన్నా వచ్చేసేయండి మీరు. నేను సిగ్నల్ వీక్ ఉన్నట్లుంది, రావట్లేదు. ఎస్ హర్షవర్ధన్ గారు మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. హర్షవర్ధన్ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేయరా, ప్లీజ్ కంటిన్యూ. రాజేష్ అన్న మాట్లాడండి. నేను ఏమంటున్నానంటే గతంలో 9.5 సంవత్సరాల పాటుగా పనిచేసిన ముఖ్యమంత్రి, సరే ఈ రోజు ఆయనకు అనారోగ్యమో ఏదో ఉందని విన్నా. మరి కేటీఆర్ ఏం చేస్తున్నాను అమెరికాలో పోయి అధికారిక టూర్ అదేమన్నా? ఇప్పుడు ఇందాక చెప్పి రామ్మోహన్ రావు గారు చాలా మంచిగా చెప్పిండ్రు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ములతాడు నోతులో నీళ్ళలో దిగి ప్రజలు వలకరిస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు. మరి ఇలా రామారావు గారు ఏం చేస్తుండ్రు? 39 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు, అంటే గీంకరిస్తుంటాడు. ఇవాళ మరి టీఆర్ఎస్ లో కూడా వాళ్ళ అధికారిక పార్టీలోనే 1000 కోట్లు దాటిందని మనమే విన్నాం గతంలో, పార్టీ ఫండ్. మరి అందరిలో 100 కోట్లు 200 కోట్లు తక్షణంగా రిలీజ్ చేసి ఒక మండలాన్నో లేకపోతే ఒక గ్రామాన్నో లేకపోతే ఒక వాడనో దత్తత తీసుకోవచ్చు కదా, పార్టీ ఫండే కదా, ప్రజల కోసం ఉపయోగిస్తే ఏమవుతుంది? ఇవాళ ఉట్టిగా మాటలు చెప్పడం కాదన్న, గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా ఉన్నారు. రాత్రి అక్కడే పడుకొని వాళ్ళ రోడ్ వేల్నే మళ్ళీ మైబాద్ వెళ్తా ఉన్నాడు. అక్కడ లోతట్టు ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో కూడా వారికి భరోసా ఇవ్వడమే కాదు, తక్షణ ప్రభుత్వ పరిహారాన్ని కూడా వారికి అందజేయడానికి వెళ్తా ఉన్నారు. నిత్యావసర సరుకుల కోసం కానీ అక్కడ సహాయక చర్యల కోసం కానీ ఓపెన్ గా రేవంత్ రెడ్డి గారు ఒక పిలిపించిండ్రు. పార్టీలు ఏదైనా చదువుకున్న విద్యార్థులు, యువకులు, గ్రామాల్లో ఉన్న స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా చేయుతనివ్వండి అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. మీరు గతంలో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ పర్యటన చూడండి, ఒకసారి క్లిప్పింగ్ వేసుకొని ఆయన ఎవరైనా రానిచ్చిండా? ఆయన వరద పర్యటనలోకి వస్తే కూడా అరెస్టులు జరిగినాయి, హౌస్ అరెస్టులు, ఎవడొస్తాడా అని. నిన్న మా రేవంత్ రెడ్డి గారు పోతుంటే కొంతమంది డౌన్ అన్నారు. ఏం వాస్తవమే, బాధితులు ఆ చల్లటి వరద నీళ్ళలో ఇరుక్కొని కొంత కోపం ఉండొచ్చు, ఎందుకంటే మనం మానవులం, కోపం రావడం సహజం. మరి కించిత్ అయినా ఆయన రేవంత్ రెడ్డి ఏమైనా అసహనం వ్యక్తం చేయడమో లేదా ప్రజల మీద పడ్డా? ఎందుకు రేవంత్ రెడ్డిని కేసీఆర్ ను పోలుస్తారు? కేటీఆర్ ఏం చేస్తున్నా అమెరికాలో చెప్పమను. భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడు గారు స్పందించి 10 లక్షలు ఇచ్చిండు. నీకేమైందా? నీవు, మీ మామ, మీ అక్క అందరు ఉన్నారు కదా. కాబట్టి ఇవాళ విమర్శించడం కాదు, మా క్లియర్ గా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, ప్రతిపక్షాలుగా మీరు కూడా ముందుకు రండి, సహాయం చేద్దాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అడిగిండు, అయ్యా 5,000 కోట్లు అంటే ఒకటి హర్షవర్ధన్ గారు విషయం ఏంటంటే ఇప్పుడు కాదు కదా హర్షవర్ధన్ గారు ప్రతి అంశం కాదు కదా హర్షవర్ధన్ రెడ్డి గారు కాదు కదా హర్షవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటి ప్రతి అంశాన్ని పక్క రాష్ట్రంతో పోలుస్తున్నారు ప్రతిపక్షాలు. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చింది కాబట్టి ఇప్పుడు హుటాహుటిన ఇప్పుడు సరే ప్రధాని కాల్ చేసినా కూడా మళ్ళీ అక్కడ చంద్రబాబు నాయుడు కాల్ చేయడం, సో ఇప్పుడు తక్షణంగా ఈ సహాయం చేయండి, ఇగో అర్జెంట్గా ఈ బోట్స్ పంపించండి, ఈ రకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించండి. సో ఈ రకంగా కేంద్రంతో ఎవరు చంద్రబాబు నాయుడు మాట్లాడి అలర్ట్ చేసి అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చేసిన చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఆ పని ఎందుకు చేయలేకపోయారు అనేది అంటున్నారు. అన్న, చంద్రబాబు నాయుడు గారి వరదలు ఏమో 4-5 డేస్ కింద స్టార్ట్ అయినాయి. అక్కడ మీరు చూడండి, ఒకసారి రికార్డ్ చూడండి, రిపోర్ట్స్ చూడండి. లాస్ట్ వెడ్నెస్డే నుంచి విజయవాడలో వర్ష తీవ్రత ఎక్కువ, చుట్టుపక్కల మంగళగిరి అటువంటి దాంట్లో కూడా వర్ష తీవ్రత ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయ్యారు. ఇక్కడ మన దగ్గర సండే రోజే ఎక్కువ మోతాదుగా వర్షం నమోదైంది. ఇమ్మీడియట్ గా మండే రోజే ఉటావుటిన రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. భారత ప్రధానమంత్రి గారు కూడా ఫోన్ ద్వారా సంప్రదించడం, ముఖ్యమంత్రులతో అలర్ట్ చేయడం, అమిత్ షా గారు కూడా చేయడం శుభసూచకమే. ఎందుకంటే ఇది డిజాస్టర్ కాబట్టి డెఫినెట్ గా స్పందించాల్సిన బాధ్యత ఆలపై ఉంది, గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా ఇరువురు ముఖ్యమంత్రుల మీద ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఎంతో స్పష్టంగా చెప్పిండు. కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ బాధ్యత తీసుకొని యాజ్ ఏ సెంట్రల్ మినిస్టర్ గా ఎమ్మెల్యే రాష్ట్రానికి తక్షణ సహాయం తీసుకురండి అని కోరిన ఆయన.
డిమాండ్ లేకపోతే ఆయన గతంలో మాట్లాడినట్టు రెచ్చగొట్టినట్టు మాట్లాడలే. యాజ్ ఏ సెంట్రల్ మినిస్టర్ గా మీ బాధ్యత ఉంది, పాలు పంచుకోండి. యాజ్ ఏ అపోజిషన్ లీడర్స్ గా మీ బాధ్యత ఉంది, సహాయక చర్యల్లో సూచనలు ఇవ్వండి. ఎక్స్పర్ట్ గా 9.5 ఏళ్లుగా పనిచేసిన ముఖ్యమంత్రికి ఇంతో అంత అనుభవం ఉంటుంది. ఆ వరదల వల్ల జరిగే నష్టం ఏంది, ఏ విధంగా సాయం చేయాలని. నువ్వు అది సూచనలు ఇవ్వకుండా ఈ టైంలో రేవంత్ రెడ్డి ఏ గొడుగు పట్టుకొని నిలబడతాడు? రేవంత్ రెడ్డి వర్షం రాకముందే ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యం అన్న ఇది. ప్రకృతి సహజంగా అప్పటికప్పుడు కురిసినటువంటి వర్షం. అలర్ట్ అయినరు తుమ్మల నాగేశ్వరరావు గారు వయసుకు మించి అక్కడ నీళ్లలో తిరిగి చేస్తున్నటువంటి వ్యక్తి. ఒక కేబినెట్ మంత్రి అక్కడ ఉన్నాడు, ఒక రోజు అయిన తర్వాత తన అవసరం కూడా గుర్తించి రేవంత్ రెడ్డి గారు 6 మంది కేబినెట్ మినిస్టర్లు అంటే మీరు ఆలస్యంగా స్పందించారనే విషయం ఏంటంటే కాదు, మీరు ఆలస్యంగా స్పందించారు. అక్కడ ఒకవైపు వరదలు ప్రాణ నష్టం జరుగుతుంటే స్పందించింది ఏదో ముందే స్పందించింటే బాగుండేది కదా, ఆలస్యంగా స్పందించారు అనేది. అన్న నేను ఏమంటున్నా, అందుకే వివరణ చెప్తున్నా. సండే రోజు 3 గంటలకే అత్యధిక, అంటే సాయంత్రం 3 గంటలకే అత్యధిక వర్షపాతం నమోదైంది. 42 సెంటీమీటర్స్ పడ్డది ఉదయం నుంచి సాయంత్రం వరకు. మండే రోజు అంటే 12-13 గంటల లోపలనే ముఖ్యమంత్రి గారు బయలుదేరిండ్రు. ఇక్కడ ఏమిటో హెలికాప్టర్ కూడా సహకరించలేదు. ఆ వర్షాభావం వల్ల హెలికాప్టర్ కూడా సహకరించలేదు. దట్స్ వల్ల ఆయన రోడ్వే వెళ్ళిండు. ఇంతకన్నా చిత్తశుద్ధి ఏముంటది? ఆయన గాలి హనుమంతుల్లాగా లేచిపోతాడా? ఒక ముఖ్యమంత్రి అప్పటికున్నటువంటి కొన్ని ప్రిపరేషన్స్. ఇంకొకటి తెలుసా, సండే రోజు నుంచి ముఖ్యమంత్రి గారు, సిఎస్ శాంతకుమార్ గారు, రఘునందన్ గారు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, నాకు తెలుసు వీళ్ళంతా, శేషాద్రి గారు, వీళ్ళందరూ కూడా ఒక వార్ రూమ్ లో కూర్చొని ఆపరేట్ చేసిండ్రు. సరే, ఇక వర్షం అప్పటికి కూడా తీవ్రమై ఖమ్మంలోని ప్రకాష్ నగర్, వెంకటేశ్వర కాలనీ లాంటివి నేను నిన్న చూసిన వీడియో క్లిప్పింగ్లు రాయేష్ అన్న, ఒక నది కూడా అంటే గేట్ తెరిచినాక కింద పారే నది కూడా అంత వేగంగా నీళ్ళు వెళ్ళవు. నిన్న ప్రకాష్ నగర్ ఖమ్మంలో నీళ్ళ వేగాన్ని చూస్తే వీడియో చూసిన నాకే కళ్ళు తిరిగినంత పని అయింది. దాన్ని చూసి ముఖ్యమంత్రి గారు వెంబడే పరిగెత్తిండు. ఇక అంతకన్నా ఎక్కువ ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు బోట్ లో తిరిగిండ్రు. ఎస్, అక్కడ బోట్ లో తప్ప పోలేని పరిస్థితి కాబట్టి బోట్ లో వెళ్ళిండు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు స్వయంగా కారులో దిగి మోకాళ్ళ లోతు నీళ్లలో ప్రజలను పలకరించిండు. అదేది మున్నేరు వాగు కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదు. ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత 3 నెలల లోపల మున్నేరు వాగు కోసం 650 కోట్లు విడుదల చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించిండు. పనులు నడుస్తున్నాయి. నిన్న ఆయన స్పీచ్ వినండి ముఖ్యమంత్రి గారిది. నేను 650 కోట్లు ఇటువంటి విపత్తులు గమనించే 4 నెలల ముందు విడుదల చేసిన, టెండర్లు పిలిచిన, పనులు స్టార్ట్ అయినాయి. కానీ ఈ విపత్తును మనం ఊహించలేదు. ఈ విపత్తు వల్ల నిన్న ముఖ్యమంత్రి ఒక పాయింట్ మాట్లాడాడు, దీనికి అంతటికి కారణము గత ప్రభుత్వ నిర్వాహకం అని చెప్పేసి. ఏంటి అక్కడ ఏం చేసి? నేను అదే అంటున్నా. 2022లో ఇదే ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు భద్రాద్రి మొత్తం కూడా కేసీఆర్ గారు ఆ ఇసుక మేడలు ఏర్పడ్డప్పుడు పోయిండు. బొల్ల మల్ల యాదవ్ గారు కూడా ఆ రోజు ఆయన ఎమ్మడున్నాడు. డిబేట్ లో మేమిద్దరమే ఉన్నాం V6 లో. ఆ రోజు ఎన్ని వేల కోట్లు? నాకు తెలిసి 2000 కోట్లు కరకట్ట, దాని పేరు కరకట్ట కట్టడానికి నేను చేస్తున్నా అని చెప్పిండు. 2 రూపాయలు కూడా ఈ రోజు వరకు విడుదల చేయలే కేసీఆర్ గారు, డిసెంబర్ 7 తారీఖు వరకు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏప్రిల్ నెలలో 650 కోట్లు విడుదల చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించిండు. నిన్న ఆయన అన్నాడు ఒక మాట, దురదృష్టం మేము పనులు ప్రారంభించినాం కానీ ముందస్తు విపత్తును గమనించి కాకపోతే వర్షాన్ని ఆపలేకపోయినాం, మళ్ళీ సంవత్సరం వరకు దీన్ని వేగంగా పూర్తి చేస్తామని చెప్పిండు. ఇంతకన్నా ఎక్కువ దూరదృష్టి గల ముఖ్యమంత్రి ఎవరు? 4 నెలల కిందనే అక్కడ విపత్తును గమనించి 650 కోట్లు గోడలేపిండు ఆయన. జీర్ణించుకోలేకపోతున్నారు. రమ్మనండి, కేటీఆర్ రమ్మనండి. 1000 కోట్లున్నాయి కదా టీఆర్ఎస్ ఖజానాలో. పబ్లిక్ డబ్బే కదా అది, చందాలు వచ్చిన డబ్బే కదా. వివిధ సొసైటీలు, వివిధ ట్రస్టీలు, వివిధ బిజినెస్ మెన్లు వాళ్ళ ఎమ్మెల్యేలు ఇచ్చిన డబ్బులే కదా. 200 కోట్లు ఇచ్చి ఓ కాన్స్టిట్యున్సీని దత్తత తీసుకోమనండి. మలయాదవ్ గారు ఒక పాయింట్ ఇక్కడ ఇదైతే బాగా వస్తుందండి సోషల్ మీడియాలో. బీఆర్ఎస్ పార్టీ కూడా స్పందించాలి, కొంత కాస్త ఆర్థిక సహాయం చేయాలి, ఎందుకు చేయట్లేదు? ఆర్థిక సాయం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చేయాల్సింది కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చూసి చందాలు వచ్చినాయి. ఆ చందాలకి వెళ్ళి ఏంటి మలయాదవ్ గారు ప్లీజ్ మలయాదవ్ గారు. ఇప్పుడు ఆడలక మద్దతు ధర అన్నట్టు ఈ రోజు ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున హర్ష గారు మామూలుగా మొఖాలను తీసుకొని ఉండొచ్చు, కానీ వాస్తవానికి గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎక్కడ లోపం జరిగింది అనేది కూడా
వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. వర్షాలు పడతాయని ముందస్తుగానే హెచ్చరికలు చేసిన తర్వాత కూడా అన్ని మామూలుగా చేతులు కారణంగా ఆకులు పట్టుకున్నట్టు మొత్తం జరగాల్సింది జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు పర్యటన చేసిరు, హామీలు ఇచ్చిరు అని చెప్పేసి చెప్తే చేయాల్సిన ముందస్తు జాగ్రత్తలు అయితే చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంది. దానికి సంబంధించిన అన్ని అవకాశాలు ఆ ప్రభుత్వానికి ఉంటాయి కదా. ప్రతిపక్ష నాయకులుగా, ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష కార్యకర్తలుగా మీకు చేయాల్సింది ఏం చేస్తున్నామో అది ప్రజలకు తెలుసు. నిన్న మామూలుగా ఖమ్మంలో పువ్వాడ గారు మొదటి నుంచి తిరుగుతూనే ఉన్నారు. వారిని చూసిన తర్వాత మిగతా వాళ్ళు వచ్చేది. మేము కూడా వర్షం పడ్డ రోజు నుంచి ఇక్కడ నియోజకవర్గాలలో ఉన్నాం. మమ్మల్ని చూసిన తర్వాత నిన్న కాలువకట్ట దిగిపోయిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా నేను వస్తున్నా అని చెప్పేసి పొద్దున 7 గంటలకు వస్తా అని చెప్పేసి 10 గంటలకు వచ్చేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వచ్చిన తర్వాత జరిగింది ఢిల్లీ నుంచి వచ్చిండు. అది మీకు తెలియదు కదా కేంద్రం ఈడ వర్షాలు బాగుంటాయి అని చెప్పిన తర్వాత కూడా ఢిల్లీలో పోయి మామూలుగా మీ మంత్రుల పదవుల కోసం వేరే వాటి గురించో ఢిల్లీ నుంచి ఆయన టూర్ షెడ్యూల్ చూడండి, టూర్ షెడ్యూల్ చూడండి. సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర, సిడబ్ల్యూసీ దగ్గర మీటింగ్. అది మీరు అనుకున్నట్టు పార్టీ పని కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయింది. సరే పర్వాలేదు, ఓకే. ఆచార్య గారు వస్తాం, ఒక నిమిషం. ఆచార్య గారు ప్లీజ్ ఒక నిమిషం. మలయాదవ్ గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. మళ్ళీ వస్తాను మా ఆచార్య గారు ప్లీజ్. ఆచార్య గారు ఒక పాయింట్ చెప్పండి ఇక్కడ. సో మీరు తెలంగాణ బీజేపీ నేతలు ఈరోజు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి, ఇక్కడ ఉన్న వరదలు, ఇక్కడ జరిగిన నష్టం అంతా తెలుసు. కేంద్రం దృష్టికి మీరు కూడా తీసుకువెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే ఒకవైపు ముఖ్యమంత్రి చెప్తున్నారు కేంద్రం వెంటనే తక్షణం 5,000 కోట్ల సహాయం చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత నిన్న కామెంట్ చేశారు ఏంటంటే ముఖ్యమంత్రి ఈ సమయంలో కూడా అక్కడ బాధితులకు భరోసా, అదేవిధంగా దుఃఖంతో ఉన్న బాధితులకు ఒక భరోసా కల్పించాల్సింది పోయి ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అదే బీఆర్ఎస్ పైన ఉపదంపుడు అన్నట్టు అదే బీఆర్ఎస్ పైన, అదే బీఆర్ఎస్ నేతల పైన విమర్శలు చేయడం ఇది సరైనది కాదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇందులో వాస్తవం ఉందంటారా? ఈ రకంగా ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది కాదనుకోవచ్చా అక్కడికి వెళ్ళి? అఫీషియల్ మీటింగ్ అది, రివ్యూ, అత్యంత ముఖ్యమైనటువంటి సమావేశం అది. దాంట్లో ఈ పనికిమాలిన చర్చ చేయడం కూడా తప్పే. ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీలని ఏదో విమర్శించడం. నువ్వు పెట్టిందే రివ్యూ, కలెక్టర్లతోటి, అధికారులతోటి. వాళ్ళకి ఆ పార్టీ గురించి ఎందుకు చెప్పాలి? చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ వస్తారు మీ దగ్గర ప్లీజ్. మళ్ళీ వస్తారు ఒక నిమిషం మ్యూట్ చేయండి ప్లీజ్. మలయాదవ్ గారు ప్లీజ్, మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉందండి, చాలా డిస్టర్బెన్స్ ఉంది. ముఖ్యమంత్రి గారు ప్లీజ్, ఆయన ఏం చేస్తున్నాడు అమెరికాలో, వాళ్ళ అయ్యే ఏం చేస్తున్నాడు ప్రతిపక్ష నాయకుడుగా అని ఇవాళ డిబేట్ లో మనం కూడా అనుకుంటున్నాం. రామ్మోహన్ రావు గారే అన్నారు 11 మంది ఎమ్మెల్యేలు జగన్ తిరుగుతున్నది కామన్. అది దాన్ని అక్కడ ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుంది. హర్షవర్ధన్ గారు అది అన్న జర్నలిస్ట్ అడిగిండు అడిగిందని చెప్పడా? నేను ఏమంటున్నా అంటే చాలా మటుకు తెలివి ఉన్న వాళ్ళు అయితేనేమో దాటేస్తారు. ఇప్పుడు అది అవసరం అనాయా అని అంటారు. అవును. ఇక ప్రతి అడవైన క్వశ్చన్ కు జవాబు చెప్పకుండా రెచ్చగొట్టుకుంటా చేయాల్సినటువంటి పని అది కాదు. ఇవాళ మనం కూడా ఊహించుకునేది ఏంటంటే అది కూడా చెప్పిండు ఈ సందర్భంలో అటువంటి ప్రశ్నలు ఎందుకయా మనం పని చేద్దామని అప్పుడు మొత్తం చదవడం మొదలు పెట్టిండు. ఈ పెంచినటువంటి గొర్రెలకు, మేకలకు, పాడి పశువులకు ఇది ఎంత కాంపెన్సేషన్ చదవడం మొదలు పెట్టిండు. చూడండి మీరు మాట్లాడిద్దాం ప్లీజ్. ఈ ప్రభుత్వాలు ఎట్లున్నాయంటే, నేను ఎప్పుడో ఒక 30-40 ఏళ్ల కింద పాత సినిమా చూసిన రావు గోపాలరావు. అలా వాళ్ళిద్దరు లీడర్లు మాట్లాడుకుంటే ఏమనేది, అక్కడ ఏరు పొంగింది, ఇక్కడ బీరు పొంగింది అనేది. అంటే అక్కడ ఏరు వంగుతేనే వీళ్ళ బీరు వంగుతుంది. అటువంటి పాత సినిమా చూసినాం. ఇప్పుడు ఇవాళ మనకేమనిపిస్తుంది అంటే వరద వచ్చింది, ఇక వరద రాజకీయం, బురద వచ్చింది, బురద రాజకీయం. ఈ రాజకీయాలు కాదు, శాశ్వతమైనటువంటి పరిష్కారానికి మనం తీసుకోవాల్సినటువంటి కఠినమైన చర్యలు ఏంటి? ఎందుకు పదే ఎందుకు ఈ రకంగా జరుగుతున్నాయి? నిజమే పైకెళ్ళి వాటర్ ఎంత వచ్చినా కొంత ఇటువంటి పరిస్థితులు ఎక్కువ వచ్చినప్పుడు ఉంటాయి, కానీ దాన్ని మనం సార్ట్ అవుట్ చేయాలి. ఇలా ఈ పేదల ఇల్లు ఎందుకు కూలిపోయింది? నారాయణపేటలో మా హర్షవర్ధన్ నేను అనుకుంటా అక్కడనే ఒక పేద వాళ్ళ ఇల్లు కూలిపోయింది వానలకు. ఇవాళ పేదోళ్ళ ఇల్లు ఎందుకు కూలిపోయినాయి? 10 ఏళ్ల నుంచి పేదోనికి ఇల్లు రాలేదు. మీరు బాగా గుర్తు పెట్టుకోండి.
బొంద బోకి ఒక్కని కూడా ఒక్క ఇల్లు రాలే. అవి అన్ని ఏంటో అట్లా ఆ టోపుటప్పుగా కట్టి ఆ రోడ్ల పక్కకు పెట్టింది. ఇప్పటి వరకు కొనికి ఇచ్చింది లేదు, కూడా సంసారం చేసింది లేదు. మీరు రాండి, పాపము ఎప్పుడో రాజీవ్ గృహకల్పల కట్టినవి కూడా ఇంతవరకు వీళ్ళన్నా ఇయ్యాలి కదా. ఇప్పుడు ఆ రాజీవ్ గృహకల్ప ఎవరు కట్టింది? ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కట్టిర్రు. ఆ ఇళ్ళని కూడా ఇయ్యాలి వరకు వీళ్ళు 8 నెలలు అవుతుంది. కనీసం ఆ రోడ్ల పక్కల, ఈ కాలువల పక్కల, ఈ పక్కల గుడిసెలు వేసుకుని ఉన్న వాళ్ళను తీసుకుపోయి అందులో జర క్లీన్ చేయించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కదా. ఇలా సొబ్బేం పోతున్నది? వాళ్ళు 10 ఏళ్ళ సంది అది చేయలేదు. వీళ్ళు వచ్చి 8 నెలలు అవుతుంది, వీళ్ళు చేయరు. ఒకటి రైట్. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు సరే ముఖ్యమంత్రి వెళ్ళారు, సరే లేటుగా స్పందించారు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించి కేవలం 5 లక్షలు ప్రకటించడం ఏంటి? ఇదే పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు, ఇదే వరదలు వచ్చినప్పుడు, ఇదే కమ్మాటకు వెళ్ళినప్పుడు 20 లక్షలు ప్రకటించాలి అని చెప్పేసి చెప్పిన ఇప్పుడు ముఖ్యమంత్రి ఏంటి ఈ రకంగా 4 లక్షలు 5 లక్షలు ప్రకటించడం ఏంటి అనేది ఒక విమర్శలు చేస్తూ ఉన్నారు. రాజేష్ గారు, ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు తెలుస్తారా సమస్యలు? ఇప్పుడు కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకున్నాక పిండి ఉంటుంది, రొట్టె ఎట్లా చేయాలని అర్థమవుతుంది. అంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చాలా మాట్లాడతారు. అవును, అధికారం పెట్టిన తర్వాత తన పరిమితులు తెలుస్తాయి, దాన్ని బట్టి చేయొచ్చు. 5 లక్షలు కాదు 10 లక్షలు చేయాలి. ఇప్పుడు ఒక ప్రాణం ఖరీదు 5 లక్షలేనా అంటే కష్టమే. కానీ 4-5 చేయడానికి బడ్జెట్ ఇవన్నీ సహకరించాలి కదా. 2 మాటలు చెప్తాను. ఇప్పుడు నిర్మాణాత్మకంగా మనం కొన్ని సూచనలు చేసుకున్నాం. అనవసరంగా ఇప్పుడు బురదరాజులు చేయడం కంటే మున్నాలు చేసుకున్నాం. మొట్టమొదటి వెంటనే ఇప్పుడు వరదలు రాగానే ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అందరూ రుకాలి అనేది కూడా కరెక్ట్ కాదంటున్నాను. గతంలో కేసీఆర్ గారు 4వ రోజు పోతే నేను సమర్థించిన. ఎందుకంటే యంత్రాంగము దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నా, దాని మీద చేయాలన్నా. మీరు వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే ముఖ్యమంత్రి పోయినాక ముఖ్యమంత్రి ఎంపడే మొత్తం అధికారులు తిరిగినాక అక్కడ సహాయ చర్యలు ఏమవుతాయి అని నేను అంటున్నాను. ఇప్పుడు వాళ్ళ విజయవాడ గుడుగుడు గుంచం గుండె రాగమని విజయవాడ చుట్టుపక్కల బుడమేరు పొంగడం వల్ల నాకు వాస్తవంగా క్షేత్రస్థాయి పరిస్థితి తెలుసుగా నేను చెప్తున్నాను. దాని వల్ల వచ్చిన వరదలే అక్కడ. మిగతాది పెద్ద రాష్ట్రం అంతా అతలాకుతలం ఏం కాలే. ఇక్కడ అట్లా కాదు కదా. మహబూబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ కొట్టుకపోయింది, రోడ్లు పోయినాయి. నేనేమంటున్నాను, వీటిని ఎట్లా ఎవరు ఆపలేరు, దేవుడు కూడా ఆపలేడు. దీన్ని ప్రకృతి వైపరీత్యం జరిగింది. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడే వీళ్ళు పోయింది కనుక వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళు పోయే కనుక చెడ్డోళ్ళని నేనేం చేసుకోలేము. కానీ నేనేమంటే టీఆర్ఎస్ శ్రేణులు కానీ గతంలో ఒక మాట చెప్తాను సార్, నాకు 50 ఏళ్ళ జర్నలిజంలో నేను చూసింది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గతంలో పార్టీ సేవా విభాగాలు, ముఖ్యంగా మనకు కాంగ్రెస్ సేవా విభాగం, వీళ్ళందరూ కూడా స్పందించి సహాయ చర్యలు పాల్గొనేవాళ్ళు పార్టీ కార్యకర్తలు. నేనేమంటాను, ఇవాళ 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, వీళ్ళు సహాయ చర్యలు పాల్గొనండి. అప్పుడు ఏమైంది అంటే వీళ్ళకి అధికారం లేదు, రేపు పొద్దున ప్రజల్లో ఉన్నారంటే పేరు తెచ్చుకొని రేపు గెలవడానికి అవకాశం ఉంటుంది కదా అంటున్నాడు. ఇప్పుడు హరీష్ రావు సిద్దిపేటలో వరదలు రాలి, ఏం చేయాలి? వరదలు వచ్చిన దగ్గరికి పోవాలంటున్నాను. పోకుంటే ఆపరు కదా. అప్పుడు అరెస్ట్ చేసిన అనుకోండి, అప్పుడు మనం మాట్లాడతాం. ఇప్పుడు 38 మంది ఎమ్మెల్యేలు తమ దగ్గర వరదలు రాని చోట్ల ఎక్కడైతే వరదలు వచ్చినాయి అక్కడికి పోయి మాట్లాడాలి, అక్కడికి పోయి విమర్శలు కాదు చేయాల్సింది. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కొంత సర్వీస్ చేయాలంటున్నారు కదా అని చెప్పి సేవాదాలు చేసింది, ఆర్ఎస్ఎస్ చేసింది, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, ఆఖరికి మావోయిస్టులు కూడా ఈ టైంలో రాజకీయాలు చేసుకుంటూ వచ్చింది కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారని నేను అంటున్నాను. ఒకటి. రెండోది, ముఖ్యమంత్రి స్థాయి మనుషులు ఈ భరత సభలను తిరిగితే అనవసరం కాన్సన్ట్రేషన్ ఇంకో దిక్కుపోతుంది, తిరగకపోవడమే కరెక్ట్. అధికారులంతా వాళ్ళ చుట్టే తిరుగుతుంటారు కదా, ఇంకా అక్కడ పని ఎవరు చేస్తారు? ఇప్పుడు మా గతంలో కేసీఆర్ 4వ రోజు పోతే నేను సమర్థించిన. ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు ప్రకటించారు, ఇవి ప్రకటించిన అమలు అవుతాయా లేదా అని నేను అంటున్నా. ఉదాహరణకు గతంలో కేసీఆర్ ప్రకటించిన అమలు కాలేదని హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పారు. మొన్న ఎండాకాలంలో వర్షాలు పడితే రేవంత్ రెడ్డి గారు పోయింది కదా, పంట నష్టం అయింది కదా. ఎండాకాలంలో వర్షాలు పడ్డాయి, కాలాలు మారుతున్నాయి కనుక అప్పుడు 10,000 సహాయం ప్రకటించిన రాలేదని కూడా ఉంటున్నది. ప్రజలకు అసంతృప్తి ఉంటుంది. డౌన్ అని ఎందుకన్నారంటే కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి సార్, మామిడి చెట్టు కాసింది రాళ్ళు పడతాయి, అధికారంలో ఉన్న పార్టీకి రాళ్ళు పడతాయి. ఇంకొకటి, ఇప్పుడు నిర్మాణాత్మకంగా 3 సూచనలు చేయదలుచుకున్నాడు. మొట్టమొదటి, పార్టీలకు అతీతంగా అందరూ కూడా తమ సేవాదాలో లేకపోతే తమ కార్యకర్తలను ఈ సహాయ చర్యలు దించాలి. ఒకటి, నెంబర్ 1. పార్టీలు విరాళాలు విలువగా ప్రకటించాలి. కేసీఆర్ గారు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ తమ విరాళాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వండి, డైరెక్ట్ చేయకండి. లేదు డైరెక్ట్ కూడా చేయొచ్చు. గతంలో మనకు ఈనాడు లేకపోతే చాలా పత్రికా సంస్థలు విరాళాలు వసూలు చేసి సూర్యభవనాలు ఇల్లు కట్టించింది కదా, అయ్యా ఈ వరదలు నష్టపోయిన వాళ్ళకి మా పార్టీ తరఫున ఇవి చేస్తాం అని ప్రత్యేకంగా హామీ ఇవ్వండి, మీ పేరే చెప్పుకోండి. కాదు రామ్మోహన్ రావు గారు, ఇంకొక పాయింట్ ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి ఏమంటారు, ఇది వరద నష్టం మొత్తం 5,000 కోట్లు, తక్షణ సాయంగా 2,000 కోట్లు ఇవ్వాలి అని చెప్పేసి చేతనివ్వండి అని చెప్పేసి ముఖ్యమంత్రి అడిగారు కేంద్రాన్ని. కేంద్రం మరి సహకరించే అవకాశం ఉంటుందా రాష్ట్రానికి, తెలంగాణ? ఆచార్య గారు చెప్పారు కదా సార్, నేను ఇంకొక మాట చెప్పి అక్కడికి వస్తాను. ఇవాళ బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఒక 10 హెలికాప్టర్లు లేకుంటే ప్రత్యేక విమానాలు సిద్ధంగా ఉన్నాయి.
వాటిని ఎందుకు వాడుకోవడం లేదు అంటున్నారు. ఇప్పుడు కష్టకాలం వచ్చినప్పుడు ప్రైవేటు ఉండదు, ఆడ రెంట్ కడుతున్నా అక్కడ ఉన్నారు. స్వయంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ విమానం వేసుకొని పోతాడు, చిరంజీవి పోతాడు, రాజకీయ నాయకులు అందరూ పోతున్నారు, వాళ్ళ సొంత విమానాలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం బలవంతంగా తీసుకోవాలంటున్నాం. ఇప్పుడు హెలికాప్టర్ వచ్చేదాకా ఆగదు, ఒక్కసారి పెట్టి తీసుకోవాలి. విమానాలు కాకపోతే చిన్న చిన్న హెలికాప్టర్లు ఉన్నాయి, రెంట్ కట్టుకుంటూ మీకు చూడండి బైరంపేట విమానాశ్రయం ఇప్పుడు ఖాళీగానే ఉన్నది. అంతా అక్కడ ఈ రెంటెడ్ చార్టర్ ఫ్లైట్లు, చార్టర్ విమానాలు, చిన్న చిన్న హెలికాప్టర్లు ఉన్నాయి, వాటిని వాడుకోమంటున్నాం. ఇక సహాయంకి వస్తే రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసిన తర్వాతనే ప్రధానమంత్రి స్పందించారు. రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి లేఖ రాసి నాకు తెలిసి కాదు రామ్మోహన్ రావు ప్రధాని స్వయంగా ఫోన్ చేసినాడు. ఫస్ట్ అమిత్ షా కాల్ చేశాడు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తర్వాత ప్రధాని లేఖ రాస్తున్నాను అంతేనా ఆచార్య గారు రాశారు. ముఖ్యమంత్రి గారు బహిరంగ లేఖ రాసిన తర్వాత మంచిది అంటున్నాను కదా, ఎవరు ముందు ఎవరు వెనక అంటే లేడు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఫోన్ చేసిండ్రు. దీనిలో ఏంటంటే 5,400 కోట్ల రూపాయలు ఇవాళ నష్టం జరిగింది, దాన్ని ఇవ్వమని కోరిండు. 10,000 కోట్లని ఇవ్వాల్సిందని ఆచార్య గారు చెప్తున్నారు, కరెక్ట్ అంటున్నాను నేను. కానీ ఇప్పటికిప్పుడు వెంటనే మంజూరు కావు. ఇప్పుడు ఏంటంటే వరద వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు దెబ్బ తాకంగానే వెంటనే మంట ముట్టదు సార్. దెబ్బ తాకినాక తెలుసుకోవడానికి రక్తం కారుతున్నప్పుడు కూడా మనకు అర్థం కాదు, కొద్దిసేపటికి బాధ మొదలవుతుంది. ఇది కూడా అంతే, వరదలు వచ్చినాయి, ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్ చేస్తాం కదా, ఇది అంతే. ఫస్ట్ ఎయిడ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి తిరుగుతుంటే కూడా ఆటంకం జరుగుతుంది కనుక ఉండి మానిటరింగ్ చేయాలి. ఈ అధికార యంత్రాన్ని కదిలించాలంట, అధికార యంత్రాంగాన్ని కదిలించాలి, ఈ పని చేయాలి. రెండోది ఏంటంటే సహాయం అంటారా, మెల్లమెల్లగా రెవెన్యూ అధికారులతో సర్వే చేయిస్తారు, ఆ తర్వాత జరుగుతాయి. నిజమైన ఎవరైతే అర్హులైన బాధితులు అర్హులైన నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కావాలి. చాలా వరకు రెవెన్యూ మీద ఒక పెద్ద విమర్శ ఏంటంటే కరువు వచ్చినా వాళ్ళే బాగుపడతారు, కష్టం వచ్చిన కాలమైనా బాగుపడతారు వాళ్ళని విమర్శ ఉంది. ఇటువంటి అప్పుడు తప్పులు జరగకుండా ఆధార్ కార్డు ఉన్నాయి, చాలా ఇప్పుడు మంచి జియో ట్యాగింగ్ వచ్చింది, రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ సాంకేతిక విజ్ఞానం ఉంది. దీన్ని వాడుకొని నిజమైన అర్హులకు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సహాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకటి ఆఖరి నేనేమంటున్నానంటే ఇవాళ ఉన్న వనరులన్నీ ప్రైవేట్ దగ్గర ఉన్నా సరే వనరులను వాడుకోవాలి, వెంటనే చేయాలి. ఇంకొక ప్రమాదం కూడా కొంచెం ఉంది అల్పపీడనం రెండోది కూడా వస్తుంది, రేపటి నుంచి 6వ తారీఖు అంటున్నారు. మరి దానికన్నా ముందు మరోసారి హెచ్చరిక వచ్చింది కదా, చేయాలి. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కేవలం విజయవాడ చుట్టుపక్కల అయితే తెలంగాణలో 4-5 పెద్ద జిల్లాలు మొత్తం అంటే ఉమ్మడి. మీకు విషయం తెలుసు, మనము విజయవాడ అనుకుంటాం కానీ విజయవాడ కన్నా ఎక్కువ జరిగిందండి ఖమ్మంలో. ఇక్కడ జరిగిందండి. ఇప్పుడు బుడమేరు పొంగడం వల్ల ఎక్కువ వెనకకి తగ్గడం వల్ల వచ్చిన సమస్య అక్కడ. ఇక్కడ అట్లా కాదు, ఒక ఏరు పొంగడం కాదు, మొత్తం వర్షపాతం ఎక్కువ 45 సెంటీమీటర్లు అండి. మహబూబాబాద్ జిల్లాలో ఒక ఊళ్ళో 45 సెంటీమీటర్లు 46 సెంటీమీటర్లు పడదట. ఇంతవరకు రికార్డు సెప్టెంబర్ లో ఇంత వర్షపాతం ఎప్పుడు లేదట. ఇవన్నీ గమనిస్తున్నాం కదా. అందుకనే పార్టీలేమో తమ స్వచ్ఛంద సేవ చేసుకుంటూ పోవాలి, కార్యకర్తల ముందు దించి చిన్న చిన్న చాలా సమస్యలు ఉన్నాయి. హర్షవర్ధన్ గారు సమయం లేదు, ఒకటి హర్షవర్ధన్ గారు మీరు అంటే ఈ కేంద్రము, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇప్పుడు తక్షణ సహాయం కింద 2,000 కోట్లు ఇవ్వాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి కోరారు, రిక్వెస్ట్ చేశారు ప్రధానికి. ఏంటి ఆశిస్తున్నారా, వచ్చే అవకాశం ఉందంటారా, ఇక్కడ ఏమన్నా వివక్ష చూపే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏ రకంగా స్పందించింది కేంద్రం అనేది, సో ఆ స్థాయిలో ఇక్కడ కూడా స్పందిస్తుందా అని నేనేమంటా రాజాన్ అంటే కేంద్రం వివక్ష చూపకపోవచ్చు అని అనుకుంటున్నా, చూపడం కూడా ఈ టైంలో బాగుండదు. ఇంకొకటి ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఒక్క దాంట్లో మాత్రం నాకు సందేహం వస్తుంది. యాజ్ ఏ భారత పౌరుడిగా దేశంలో ఉన్నటువంటి వనరుల దృష్ట్యా ఆర్థికంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఏ బ్యాంక్ అయినా రాత్రికి రాత్రి అప్పిస్తుంది. మరి 2,000 కోట్ల అత్యవసర మంజూరిని ఎందుకు చేయలేకపోతుందో నాకు అర్థం అయితలేదు. దీనికి కూడా కాస్త సమయం పడుతుందని వారు చెప్పిండ్రు. ఎందుకంటే వారు అంటే పెద్ద మనిషి, వారికి ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్పిండ్రు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నారు, ఈ సమయంలో సమయం ఉండదు కదా, చేయలేకపోతుంది. ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఒక బ్యాంకు ద్వారా అడిగితే దేశం కోసం ప్రజల కోసమే కదా, దేశంలో బ్యాంక్ అవసరమే లేదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఫండ్స్ ఉన్నాయి, ప్రధానమంత్రి సహాయ నిధి ఒకటి ఉంది. రామ్మోహన్ రావు గారు నేను మీతో ఏకీభవిస్తున్నా, కానీ దేశంలో అది ఏ మూలనైనా కావచ్చు, ఇలా తెలంగాణ రావచ్చు, రేపు గుజరాత్ రావచ్చు, రేపు ఇంకో దగ్గర రావచ్చు, ఒక డిజాస్టర్ ఏర్పడ్డప్పుడు రాత్రికి రాత్రే గంటల్లో నిమిషాల్లో ఎందుకు శాంక్షన్ చేయదు? చేస్తే ఈ రాష్ట్రాలకు కూడా కొంత ఉపశమనం లేదా బాధితులకు కూడా నేరుగా వేగంగా వాళ్ళకు లాభం చేకూరుతుంది కదా. ఇంకా ఇప్పుడు నేనేమంటా 2022లో పోయిన కేసీఆర్ ఈ రోజు వరకు ఇవ్వలేకపోయిండు. నా 2.5 ఏళ్లలో మేము ఈ రోజు పోయి ప్రకటించిన మేము 2.5 ఏళ్ళు ఇవ్వకపోతే
అసలు ఈ డిజాస్టర్ కు అర్థమైంది, ఈ సహాయాలు ప్రకటనలకు అర్థమేందో నాకు అర్థం కావడం లేదు. అవును. కాబట్టి నేను అనుకుంటున్నా రాజేష్, ఖచ్చితంగా కేంద్రం స్పందించాలి, విడుదల చేయాలి. ఈ సమయంలో వివక్ష చూపించొద్దు. ఏమంటారు ఆచార్య గారు? ఆచార్య గారు ఏమంటారు? ఒక్కటే మాట రాజేష్ గారు, ఏమంటే ఆకలికి అన్నము వేదనకు ఔషధం అంటారండి. ఇప్పుడు వరదల తర్వాత పోస్ట్ ఫ్లైట్స్ తర్వాత కొన్ని సమస్యలు వస్తాయి, ఆరోగ్యాలు చెడిపోతాయి, కలరా మలేరియా అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలి, రాష్ట్రానికి వీలైనంత సహాయం చేయాలి. అందరం కోరుతున్నారు. కరెక్టే ఆచార్య గారు ఏం చెప్తారు? ఇప్పటికే విషజ్వరాలతోటి జనాలు ఎంత మంచం పట్టారు కొన్ని గ్రామాల్లో. సో దానికి తోడు ఇప్పుడు మళ్ళీ ఈ వర్షాలు, ఈ వరదలు, ఇంకా దీని తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ వర్షాల తర్వాత ఎక్కువ కాకుండా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత వైద్య విషయం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన సహకారం కేంద్రం ఏమి ఇవ్వాలి, ఆర్థిక పరంగా వివక్ష అనేది లేకుండానే ప్రధానమంత్రి గారు స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ తర్వాత వీరు రిక్వెస్ట్ చేసిండ్రు. అదంతా ఓకే. మీరు తక్షణ సాయం కింద 2000 కోట్లు రిక్వెస్ట్ చేశారు, ముఖ్యమంత్రి రిలీజ్ చేసే అవకాశం ఉంటుందా అని ఇప్పుడున్న పరిస్థితి. ఆయన పోనీకనే నిన్న టైం దొరికింది. ఇక తక్షణం అంటే ఎట్లా? ఇక ఆయన పోయి మళ్ళీ వాపస్ కూడా రాలే. పైసలు వచ్చిన లోపల రావాలి. అదే అంత ఈజీగా నువ్వు కూడా ప్రకటించినావు కదా, రాష్ట్ర ఖజానాలకి వెళ్ళి టక్క పైసలు వంచొచ్చు కదా. నీ పైసలు వంచనీకనే నీకు ఇంత కూడా డబ్బులు ఇవ్వాలంటే దానికి ఒక ఎస్టిమేట్ ఉంటుంది, దానికి ఒక శాంక్షనింగ్ ఉంటుంది, చేస్తారు మధ్యలో. కాదు నిన్న అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టున్నారు. నిన్న మీరు చూడండి, 5 కోట్లు కలెక్టర్ల ఖాతాలో నిన్న జమ చేశారు. 5 కోట్లు ట్రెజరీ నుంచి వెళ్ళారు. 5 కోట్లు కలెక్టర్లకు ఇచ్చినంత మాత్రాన 5 కోట్లతో అంటే మరి ఇతరులు నేను చెప్పేది వినండి హర్షవర్ధనన్నా, నేను ఏమంటున్నా, ఖచ్చితంగా త్వరగా రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ దిశలో ముఖ్యమంత్రి కూడా పనిచేయాలి అంటున్నా. నేను అదే అంటున్నా, మీరే అంటే ముఖ్యమంత్రి నిన్ననే వెళ్ళిండు ఇస్తామంటే మీరు కూడా చూస్తారేమో నిదానంగా చూసి అన్ని సపోర్ట్ చేయకండి. నిన్ననే 5 కోట్లు ఇచ్చిండు కలెక్టర్లకు. అందరికి కూడా ఆ మొత్తం ట్రెజరీ నుంచి వెళ్ళిపోతున్నాయి. ఆల్మోస్ట్ నిన్న 1200 కోట్లు రిలీజ్ చేసిండ్రు ఖమ్మం మహబాద్ కోసం. లెక్కలు చూపించమంటారా? నేనేమంటున్నా, మీ సహకారము మీది అంత మంచిగా ఉంటే ఇవాళ ప్రజలు అంత బాధ ఎందుకు కడతారు. కానీ నేను దాన్ని రాజకీయంగా మాట్లాడాలని అనుకోలేదు. నేను ఒకటే చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తుంది అని అంటున్నా. చూద్దాం, మీరు ముఖ్యమంత్రిని ఆ దిశలో పనిచేయమని. ఇస్తుంది కానీ రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు లేటుకి ఇస్తే ఏం లాభము? ఆడ ఆల్రెడీ తిజోరిలో ఉన్నాయి కదా, ఇవాళ తీసి నువ్వు తిజోరిలో తీసి పెట్టినావు. ఎట్లా ప్రభుత్వాల దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉన్నా కూడా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఇవ్వాలంటే దానికి ఉన్న నిబంధనలు దానికి ఉంటాయి. సరే చూద్దాము ఆచార్య గారు. నేనేమంటున్నా ఆచార్య గారు అన్న, చూద్దాం మనం కూడా. ఇప్పుడు కేంద్రం సహకరించకపోతే కూడా ఇది కూడా మళ్ళీ ఒక డిబేటబుల్ అంశమే. చూసారా తెలంగాణ పైన కేంద్రం వివక్ష చూపిస్తుంది, పక్క రాష్ట్రాలు. దానికి ఏమి భయపడేది ఏం లేదు, ఖచ్చితంగా సాయమే. ఇవన్నీ ఆరోపణలు వస్తాయి రేపు ఒకవేళ రాలేదంటే. చూద్దాం ఏం జరగబోతుందో. కాకుండా ఉండనే ఉండదు, ఖచ్చితంగా సహకరిస్తాం. థ్యాంక్ యూ అండి ఆచార్య గారికి, హర్షవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా మల్ల యాదవ్ గారికి, రామ్మోహన్ రావు గారికి. చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి 4 రోజులుగా కురిసిన వర్షానికి తెలంగాణలో మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని ఏ రకంగా వరద ప్రాంతానికి ముంపు గ్రామాలు ఏ రకంగా ముంపుకు గురయ్యాయో ఇప్పటికే దాదాపు 16 మంది చనిపోయారు. దానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించినప్పుడు కూడా కేంద్రం కూడా తక్షణ సాయం కింద 2000 కోట్లు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేశారు. మరి చూద్దాం ఏం జరగబోతుంది, మరి కేంద్రం ఏ రకంగా సహాయ సహకారాలు రాష్ట్రానికి అందిస్తుంది ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు అది సరైన కాదు. ఈ సమయంలోని ఇలాంటి విపత్తు సమయంలోని అందరూ రాజకీయాలకు అతీతంగా వచ్చేసి అక్కడ మనము సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు ఈ రకంగా చేయొద్దు అని చెప్పేసి కూడా
ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ కూడా స్పందించాలి, ఆయన బయటికి రావాలి, ఆ బాధితులకు ఒక అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళు కూడా పార్టీ తరఫున కూడా తక్షణ సహాయం కూడా అందిస్తే బాగుంటుంది అనేది కూడా చెప్తున్నారు. చూద్దాం మరి ఏ రకంగా స్పందిస్తారు ఏంటి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నేతలు అనేది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 టీవీ సామాన్యుడి అర్పణ.